కానీ ఇది చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పేది హయ్యరే. చాలా సాధనలో ఈ చక్రం తిరిగేవాళ్ళు, శిఖాచక్రం, ఆజ్ఞాచక్రం తిరిగే వాళ్ళకి అర్థం అవుద్ది నేను చెప్పేది. కానీ ఇది ప్రిలిమినరీ, అంటే ధ్యానం చేసే ప్రతి వ్యక్తికి శ్వాసను గురించి తెలియజేస్తుంది. ఇది అద్భుతమైంది. రవిశాస్త్రి గారి దంపతులు ఇద్దరు కూడా కష్టపడి ఆయన ఇప్పటికీ కూడా అంత గురువుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజలకి నిరంతరం ఆధ్యాత్మిక కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త సాధనలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలా. ఇది జీవితం, ఈ మానవ జన్మ దుర్లభం. ఇంత గొప్ప జన్మకు వచ్చి లౌకికంగా ఇల్లు కట్టుకుంటా, పొలాలు పండించుకుంటా, వ్యాపారాలు చేస్తా జీవితం వ్యర్థమవుతుంది. వేస్ట్, లైఫే వేస్ట్. పుట్టాడా, పెరిగాడా, నశించాడా. ఆ పశుపక్షాదులు కూడా అట్టే చేస్తుండే. మనకేంది కొత్త లేదు. మానవ జన్మ అంటే విశిష్టమైంది. తపస్సు చేయడానికి పుట్టాం, జపం చేయడానికి పుట్టాం, ధ్యానం చేయడానికి పుట్టాం, ప్రాణాయామం చేయడానికి పుట్టాం. మనం ఈ జ్ఞానంతో నువ్వు జీవితం గడుపు. అన్నం, ఈ గుడ్డలు, ఈ సెకండరీ, అవన్నీ ఎవరు రారు. నువ్వు కోట్లు సంపాదించినా, ఊపిరి తిరగకుండా శ్వాసని బిగబట్టి డబ్బు సంపాదించినా, టెన్షన్లో డబ్బు సంపాదించినా, ఇదంతా శరీర బంధువులకి ఇచ్చిపోవాల్సిందే. కానీ ఇది నీ ఆత్మకి రాదు. నువ్వు ధ్యానం చేయి, ఆత్మజ్ఞానం పెరగద్ది. నువ్వు ప్రాణాయామం చేయి, ఆత్మశక్తి పెరగద్దు. లోపల లైట్ పెంచుకోవాలా, అరుణకాంతి రావాలి నీ శరీరంలో. ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ అవ్వాలా. అది అరుణకాంతి అంటే సమస్వరంతోనే అవుతుంది. అది ఎక్కడ కలపాలనేది నేను నేర్పిస్తున్న టెక్నిక్. సమస్వరం, చంద్రస్వరం, సూర్యస్వరం, ఈ ఎక్కడ కలిపితే ఏ చక్రంలో ఎక్కడి నుంచి తీసుకుంటే నీ లోపల అరుణకాంతి వస్తే నువ్వు రాజరాజేశ్వరి విశ్వేశ్వరుడు అవ్వాలి. ఇది టాప్ ఎండ్. సకల దేవతలు ఉత్పత్తి అవుతారు. పంచప్రేతాలుగా ఉన్నాయి అందరికీ. ఈ శ్వాస సరిగ్గా లేదు. అమ్మవారి కింద ఉంది కుండలని, అయ్యవారు పైన ఉన్నాడు, విడిపోయి ఉన్నారు, ప్రేతం అయి ఉంది. ఇప్పుడేంటి, నువ్వు కిందకి చేస్తే మూలాధారానికి పంచబ్రహ్మలుగా మారుతుంది. అంటే నువ్వు లలితా త్రిపుర సుందరి అయిపోతావు. రాజరాజేశ్వరీదేవి కాదు, లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి. అందుకని ఇది మంచిది, అందరూ కొనండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బుక్ ఉండాల్సిందే. దీన్ని నేర్చుకొని కష్టపడి ఆయన ప్రింట్ చేశారు. ఇది అందరూ చేయలేరు. ఇంత మంచిగా అందరూ ఉపయోగపెట్టుకోండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.